హాయ్ హలో నమస్తే వెల్కమ్ శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అయినటువంటి జనరల్ సైన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటాలో భాగంగా పార్ట్ 10 ని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 9 పార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 9 పార్ట్స్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రీవియస్ 9 పార్ట్స్ చూసిన తర్వాత ఈ యొక్క క్లాస్ చూస్తే మీకు కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. అండ్ లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. క్లాస్లోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు మనం ఒక కొత్త చాప్టర్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఆ యొక్క చాప్టర్ మొత్తం కూడా ఒక సింగిల్ వీడియోలో కవర్ అప్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఆ యొక్క టాపిక్ వచ్చేసరికి మనకి ఎలక్ట్రాలిసిస్ అండ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్, విద్యుత్ విశ్లేషణ అండ్ విద్యుత్ రసాయన శ్రేణి. ఈ చాప్టర్ మొత్తంగా ఇక్కడ కనిపిస్తుంది ఈ ఒక్కటే టేబుల్. ఓకేనా? ఒక్కటే ఈ యొక్క లైన్, ఈ ఒక్క లైన్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మీకు తెలిసినాయా ఈ చాప్టర్ మీకు వచ్చేసినాయి. ఇది రాలేదా ఈ చాప్టర్ నుంచి మీకు మార్క్స్ రావు. సో అంత కాంప్లికేటెడ్ గా ఉండేటటువంటి ఈ యొక్క టాపిక్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో మధ్యలో ఎక్కడ స్కిప్ చేసినా ఈ టేబుల్ మీరు మర్చిపోయినా ఇది నెట్ లాజిక్ గుర్తుపెట్టుకోవాలో చెప్తా, అది మీరు మర్చిపోయారు అంటే మాత్రము యూ విల్ ఫేస్ ఏ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఓకే, సో ఫస్ట్ అసలు ఈ యొక్క టేబుల్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, వాటిని డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాము. సో దీన్ని మొత్తాన్ని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, పొటాషియం దగ్గర నుంచి ప్లాటినం వరకు, అంటే P2P అంటారు దీన్ని, యాక్చువల్ గా P2P లైన్ అంటారు. ఓకే, పొటాషియం నుంచి ప్లాటినం వరకు. సో మీరు ఒకసారి గమనించినట్లయితే కాపర్ అనేది కాస్ట్లీ, దాని తర్వాత సిల్వర్ కాస్ట్లీ, దాని తర్వాత గోల్డ్ కాస్ట్లీ, దాని తర్వాత ప్లాటినం కాస్ట్లీ. అంటే ఉంటా ఉంటే కాస్ట్లీ అవుతుంది కదా. కాపర్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం. అండ్ గోల్డ్ మీ అందరికి తెలిసిందే, గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి, సిల్వర్ ఆర్నమెంట్స్ ఉంటాయి, ప్లాటినం ఆర్నమెంట్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు కాపర్ అనేది మన యొక్క బ్రేస్లెట్స్ అట్లాంటి వాటికి ఉపయోగిస్తుంటారు వెయిట్ తగ్గించుకోవడానికి. సో ఇవన్నీ కూడా మీరు ఒకటే ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇవి తక్కువ చర్యాశీలం కాబట్టి మనం ఉపయోగిస్తాం. ఓకే, లీస్ట్ రియాక్టివ్ కాబట్టి లీస్ట్ చర్యాశీలం. సో ఈ యొక్క హై యాక్టివ్ కి లో యాక్టివ్ కి మధ్యలో మీడియేటర్ గా ఉండేటటువంటి దాన్ని స్టాండర్డ్ రిఫరెన్స్ అంటారు. దీనికి మనకు ఫస్ట్ ఎలిమెంట్ అయినటువంటి హైడ్రోజన్ మనం బేసికల్ గా తీసుకుంటాం. అండ్ దీనిపైన ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా తీసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి పొటాషియం, తర్వాత సోడియం, తర్వాత కాల్షియం, తర్వాత మెగ్నీషియం, అల్యూమినియం, కార్బన్, జింక్, ఐరన్, టిన్ అండ్ అదేవిధంగా లెడ్, ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. వన్ బై వన్ డిస్కస్ చేద్దాము, తర్వాత మీకు ఫటాఫట్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలవాల్సింది ఏంటంటే ఈ కింద కనిపిస్తున్నాయి కదా, కాపర్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఒకటి తెలవాలి, హైడ్రోజన్ వరకు ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా టాప్ 5 గుర్తుపెట్టుకుంటే మనం మిగిలిన ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా ఆ యొక్క ఫ్లో అనేది వచ్చేస్తుంది. మధ్యలో ఎక్కడ స్కిప్ చేసినా సరే యూ విల్ ఫేస్ ఏ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ. దిగువ లోహాలను మనకు చర్యాశీలత తగ్గుతున్నటువంటి క్రమంలో అమర్చండి. ఓకేనా? ఇది మనకు గ్రూప్ డీలో వచ్చినటువంటి క్వశ్చన్ అండి, ఫస్ట్ డే థర్డ్ షిఫ్ట్ లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఏమంటుండు, వాటన్నిటి యొక్క చర్యాశీలత అంటే పెరుగుతున్న దాని నుంచి తగ్గుతున్నది. సో ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది చూడాలి. సో ఫస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది పొటాషియం, హైయెస్ట్ ఏది ఉంది పొటాషియం కాబట్టి ఫస్ట్ పొటాషియం. ఓకే, అండ్ నెక్స్ట్ పొటాషియం తర్వాత ఏముంది సోడియం, సో ఇది కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ జింక్ కనిపిస్తుంది, కాల్షియం ఉందా, కాల్షియం లేదు. దాని తర్వాత మెగ్నీషియం కూడా లేదు. అల్యూమినియం కూడా లేదు. తర్వాత కార్బన్ కూడా లేదు కాబట్టి జింక్, కాబట్టి థర్డ్ జింక్. ఓకే, ఇది కూడా కరెక్టే. సో ఫోర్త్ వచ్చేసరికి ఇక్కడ చూడండి కాపరు, ఏజీ. ఓకే, కాపరు, ఏజీ అండ్ తర్వాత హెచ్జి. ఓకే, సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో కాపర్ కంటే ఏజీ సిల్వర్ అనేది తక్కువ ఉంది కాబట్టి కాపర్కి మనం ప్రియారిటీ ఇస్తాం. సో ఇది పోయింది. సో ఇక టేబుల్లో హెచ్జి ఇవ్వలేదు, కాకపోతే హెచ్జి అనేది మనకు కాపర్కి మరియు ఏజీకి మధ్యలో ఉంటుంది. కాపర్కి సిల్వర్కి మధ్యలో మెర్క్యూరీ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క సిరీస్లో తీసుకుంటే ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్. ఓకే, సో ఇక టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఇస్ ద మోస్ట్ రియాక్టివ్. ఈ కింది మూలకాల్లో ఏది అత్యంత చర్యాశీలం. ఓకే, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటిది ఏంటిది, ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ లో ఏది హైయెస్ట్, ఏది లోయెస్ట్, మీడియం ఏది ఉన్నాయి. కానీ అవి ఎందుకు అట్లా ఉన్నాయి, వాటిని ఎందుకు అట్లా సెట్ చేసారు, వాట్ ఈస్ ద ప్రియారిటీ. ఒకవేళ మీ గనక గ్రూప్ లెక్క ప్రిపేర్ అవ్వాలి అంటే ఎట్లా. సో పీరియాడిక్ టేబుల్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు ఇక్కడ మరొకసారి మనకైతే రుజువు అవ్వడం జరిగింది. సిలబస్ లో తీసేసిరు, ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి, కానీ అకాడమిక్ లో తీసేసినా సరే కాంపిటేటివ్ లో ఫ్రేమ్ చేస్తారు. సో ఈ యొక్క టేబుల్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఖచ్చితంగా మీ మైండ్ లో ఉండాల్సిందే. ఓకే, సో ఫస్ట్ గ్రూప్ మూలకాలు ఏంటి, క్షారలోహాలు. సో పొటాషియం కానీ, సోడియం కానీ, లిథియం కానీ, అంటే హైడ్రోజన్ తర్వాత ఏముంటుంది, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్షియం. ముందే చెప్పిన గ్రూపుల వారిగా నేమ్స్ ఫాస్ట్ గా రావాలి. సో పొటాషియం, సోడియం, లిథియం ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ గ్రూప్ మూలకాలు. సో ఫస్ట్ మనకు అత్యధికంగా ఉండేది ఫస్ట్ గ్రూప్ మూలకాలు. తర్వాత వచ్చరికి క్షారం మృతికా లోహాలు ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. సెకండ్ గ్రూప్ కాబట్టి 2 ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ గ్రూప్ కాబట్టి 3 ఉంటాయి, సెకండ్ గ్రూప్ కాబట్టి 2 ఉంటాయి, థర్డ్ గ్రూప్ లో 1 ఉంటుంది. సో ఉల్టా అన్నమాట, థర్డ్ గ్రూప్ లోంచి 1 వస్తుంది,
అది అల్యూమినియం వస్తుంది. సెకండ్ గ్రూప్ నుంచి కాల్షియం మెగ్నీషియం వస్తుంది. సో కాల్షియం తర్వాత మెగ్నీషియం. ఓకే. సో ఇది ఎట్లా ఆర్డర్ అంటే చూడండి, లిథియం సోడియం పొటాషియం అంటే పరమాణు సంఖ్య పెరుగుతున్న కొద్దీ మనకు ఆ యొక్క చర్యాశీలత పెరిగింది. ఓకేనా, ఇక్కడ ఈ యొక్క ఫస్ట్ గ్రూప్ లో. సో హైడ్రోజన్ మనకి డేటాలో ఉండదని దాన్ని తీసి పక్కన పెట్టేస్తే లోహాల పాయింట్ అప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా అంతే, మెగ్నీషియం కాల్షియం. సో ఇక్కడ కూడా అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అల్యూమినియం. సో థర్డ్ గ్రూప్ మూలకం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ట్రాన్సిషన్ లో మనం తీసుకుంటే జింక్ ఐరన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఫోర్త్ గ్రూప్ లో టిన్ లెడ్. అండ్ నెక్స్ట్ అలోహాల నుంచి కనుక తీసుకుంటే ఫస్ట్ గ్రూప్ అనేది అత్యంత ఇంపార్టెంట్ కాబట్టి దాని నుంచి మనం హైడ్రోజన్ తీసుకున్నాము. పరమాణు సంఖ్య 1గా ఉంటుంది, ఇది అలోహం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్సిషన్ మెటల్ కనుక తీసుకున్నాం కాపర్, సిల్వర్, గోల్డ్ అండ్ ప్లాటినం. ఈ విధంగా మనకు ఆర్డర్ అయితే ఉండడం జరుగుతుంది. మనకు ఫస్ట్ గ్రూప్ నుంచే ఫస్ట్ 4 ఎలిమెంట్స్ ఉంటాయి. ఏంటి అండి, హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం. సో ఇది ఇట్లా. ఓకేనా. సో ఫస్ట్ పొటాషియం, ఆ తర్వాత సోడియం, ఆ తర్వాత లిథియం, ఆ తర్వాత హైడ్రోజన్. ఇది మనకు ఆర్డర్. సెకండ్ గ్రూప్ లో కానీ తీసుకుంటే మెగ్నీషియం, తర్వాత కాల్షియం వస్తుంది. అండ్ థర్డ్ దాంట్లో తీసుకుంటే అల్యూమినియం, 14 లీడ్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఆర్డర్ ఉంటుంది. మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఎందుకంటే దీనికి ఒక సీక్రెట్ లాంగ్వేజ్ అంటూ లేదు. మనం కొన్ని ఎలిమెంట్స్ కొన్నిసార్లు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు వేరే తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, క్వశ్చన్ ఏంటి, ఏది అత్యంత చర్యాశీలము, అవునా. సో ఆన్సర్ చేయండి. ఏలా, ఎంజిఆ, ఏదవుతుంది చెప్పండి. ఏదైతే మనకు డేటా అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది, ఆన్సర్ చేయండి. ఏఎల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఏఎల్. అండ్ నెక్స్ట్ పీబీ, ఇగో పీబీ ఇక్కడ ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ కాల్షియం ఇగో ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ ఎంజీ ఇక్కడ ఉంది. సో వీటిలో ఏది చర్యాశీలం ఎక్కువగా ఉన్నది, పైకి ఉన్నదే కదా, పైకి అంటే కాల్షియం కదా. సో వాట్ ఇస్ అన్ ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఫస్ట్ మన కాల్షియం, తర్వాత మెగ్నీషియం, తర్వాత అల్యూమినియం, కాబట్టి తర్వాత పీబీ అనేది రావడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ విల్ బి పాసిబుల్, ఈ కింది ప్రతిచర్యలు ఏది సాధ్యమవుతుంది. MgCl2 ప్లస్ Cu, CuCl2 ప్లస్ Mg, CuSO4 ప్లస్ Ca, CaSO4 Cu, Al2SO4 taken thrice plus Pb, that implies PbSO4 plus Al, ZnSO4 plus Ap, that implies ApSO4 plus Zn. ఓకే. సో మరి ఇక్కడ ఏం జరుగుతుంది మనకు అది యొక్క డేటా అనేది. సో ఇక్కడ మనకు Cu ఉంది, అండ్ ఇక్కడ Mg ఉంది, అండ్ నెక్స్ట్ Ca కాల్షియం ఇక్కడ ఉంది, Al2SO4 taken thrice ఉంది. ఇక్కడ 4 రావాలి, ఇక్కడ 4 రావాలి, పోయింది. ZnSO4 FeSO4 Zn. సో ఇక్కడ కన్నా తీసుకుంటే CuSO4 Ca. సో Cu కంటే Ca అనేది పైకి ఉండడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి Mg కంటే కూడా Cu కిందికి ఉంది. ఓకేనా, దీనికంటే ఇది కిందికి ఉంది కాబట్టి ఇది పాసిబిలిటీ కాదు. సో Cu కంటే కూడా CuSO4 కంటే కూడా Ca అనే పైకి ఉంది కాబట్టి సో ఆటోమేటిక్ SO4 అనేది దీనికి షిఫ్ట్ అవుతుంది. CaSO4 ఈ యొక్క కాపర్ అనేది మనకు బయటకు వచ్చేస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ Zn కనుక ఈ డేటా తీసుకుంటే Zn ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. Fe అనేది ఇక్కడ ఉంది. సో పైనుంచి కిందికి రావాలా, కింది నుంచి పైకి వెళ్ళాలా. సో ఇక్కడ CuSO4 ఇక్కడ కింది నుంచి పైకి అంటే FeSO4 ప్లస్ Zn అనేది ఇట్లా అవుతుంది, కానీ దీని నుంచి ఇది రాదు. ఇక్కడ ఏం లేదు, దేనికైతే ఉందో అది చిన్నది అవ్వాలి. ఈ పక్కన ఏదైతే ఉందో అది పెద్దది అనుకోండి, ఆటోమేటిక్గా పెద్దదానికి వెళ్ళిపోద్ది కదా, మ్యాగ్నెట్ లెక్క ఆకర్షితం అవుతుంది. సో ఇది మనకు పాసిబుల్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఆలోచిద్దాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ కెన్ డిస్ప్లేస్ అల్యూమినియం ఫ్రమ్ అల్యూమినియం సల్ఫైడ్ సొల్యూషన్. అల్యూమినియం సల్ఫైడ్ ద్రావణం నుంచి అల్యూమినియాన్ని ఈ కింది వాటిలో ఏ లోహం అని స్థానభ్రంశం చేయగలదు. కాపరు, ఫెర్రస్, Hg అండ్ Mg. సో మనకి ఇక్కడ స్థానభ్రంశం చెందించాలంటే మనకు ఆ యొక్క చర్యాశీలత లెవెల్ని బట్టి మనకు అక్కడ వేరీ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అడిగింది అల్యూమినియం సల్ఫేట్ అండి. సో ఇక్కడ మన దగ్గర అల్యూమినియం ఎక్కడ ఉంది, ఇక్కడ అల్యూమినియం ఉంది, అండ్ ఇక్కడ మెగ్నీషియం ఉంది. సో దీనికంటే ఇది పైకి ఉంది కాబట్టి, దీనికంటే మెగ్నీషియం పైకి ఉంది కాబట్టి దెన్ వీ కెన్ టేక్ మెగ్నీషియం. సో కాపర్, Hg, Fe కనుక తీసుకుంటే సో కాపర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. Fe ఇక్కడ ఉంది. Hg మనకు ఈ రెండు మధ్యలో ఉంటుంది. అంటే అవన్నీ కూడా ఇంకా కిందికి అవుతున్నాయి కాబట్టి అది పాసిబిలిటీ కాదు, Mg ఒకటే పాసిబిలిటీ అవుతుంది. మరి దీని ఒక రియాక్షన్ చూస్తే 3Mg ప్లస్ Al2SO4 టేకన్ థ్రైస్, దట్ ఇంప్లైస్ 3MgSO4 ప్లస్ 2Al. ఓకే. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఆర్ మోర్ రియాక్టివ్ దెన్ హైడ్రోజన్. ఈ కింద వాటిలో హైడ్రోజన్ కంటే ఎక్కువగా రియాక్షన్ చెందేటటువంటి అంటే చర్యాశీలకంగా ఉండేటటువంటి లోహాలు ఏంటివి. ఇది వస్తేనే ఆన్సర్ వస్తుంది, ఇది రాకపోతే ఆన్సర్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలుసు, కాపరు, సిల్వరు, ఈ యొక్క గోల్డ్, తర్వాత ప్లాటినం ఇవి ఉండకూడదు. సో దీంట్లో ఏయు అంటే బంగారం, ఫస్ట్ దీన్ని లేపేయాలి, ఏవి ఉండకూడదు.
ఓకే, సో ఇక్కడ ఏ ఉంది అంటే ఇది పోయింది, కన్ఫర్మ్. అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్పినాము, ఇంకో ఏజీ. ఏజీ అంటే ఏంటిదంటే సిల్వర్. సో ఈ సిల్వర్ ఇగో ఇక్కడ ఉంది, ఇది కూడా పోయింది. అండ్ నెక్స్ట్ హెచ్జి. సో ఈ రెండు మధ్య హెచ్జి ఉంటుంది, హెచ్జి అంటే ఇగో ఇది కూడా పోయింది. ఇక మిగిలింది ఓకే ఇది ఒక్కటే. సో దిస్ ఇస్ అవర్. అంతే, జస్ట్ చిన్న లాజిక్ తోటి ఆన్సర్ చేసేయచ్చు, మొత్తం అన్ని వివరాలు తెలియకపోయినా సరే. సో ఫస్ట్ కింది నేర్చుకోండి, ఆ తర్వాత పైకి వెళ్ళండి, సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే ఏదైతే అందరికి తెలిసినవి ఉంటాయో మూలకాలు, కాపర్ కానీ సిల్వర్ కానీ, అంటే ఒక రాగి కానీ వెండి కానీ బంగారం కానీ ప్లాటినం కానీ, వాటి గురించి ఎక్కువగా ఫ్రేమ్ చేస్తుంటాడు. వానికి కూడా తెలుసు మనం అన్ని విషయాలు గుర్తుపెట్టుకోలేము అని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎలిమెంట్ ఈజ్ నాట్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్? ఈ కింద వాటిలో ఏది రాగి కంటే ఎక్కువ చర్యాశీలం కాదు. ఓకేనా, చర్యాశీలం రాగి కంటే ఎక్కువ కాదు అంటే రాగి కంటే తక్కువనే కదా. సో రాగి అంటే కాపర్, కాపర్ కంటే తక్కువే ఉంది బంగారం, వెండి, ప్లాటినం. సో ఇక్కడ ఏజ్ ఉంది సిల్వర్. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. జింక్ పైకి ఉంది, ఫెర్రస్ పైకే ఉంది, పీబీ అనేది లెడ్ అనేది పైకే ఉంది. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కరెక్ట్లీ ఇండికేట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. దిగువ పేర్కొన్న ప్రకటనలో ఏది సత్యమో సరిగా సూచించినటువంటి ఆప్షన్ ని ఎంచుకోండి. మెగ్నీషియం లోహం ముక్కను కాపర్ సల్ఫేట్ ద్రావణంలో కనుక ఉంచితే అప్పుడు మనకు ఆ యొక్క అంటే రియాక్షన్ చెందుతుందా చెందుదా? అప్పుడు ఏమవుతుంది? కాపర్ సల్ఫేట్ ద్రావణం నుంచి మెగ్నీషియం రాగిని స్థానభ్రంశం చెందిస్తుంది. కాపర్ సల్ఫేట్ ద్రావణం నుండి ఒక నీలి రంగు మసకబారుతుంది. మెగ్నీషియం ముక్కపై ఎరుపు గోధుమ రంగులో రాగి లోహ నిక్షేపం ఏర్పడుతుంది. మూడు కూడా కరెక్టే, బికాస్ ఆఫ్ ఇగో ఎంజీ ప్లస్ యుఎస్ఓ4 కనుక రియాక్షన్ చెందితే ఎంజీఎస్ఓ4 ప్లస్ యు అనేది రావడం జరుగుతుంది. అవునా? ఇదే వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా ఎంజీ కాంబినేషన్ లో ఆ యొక్క డేటా అనేది. కాపర్ సల్ఫేట్ కి నీలి రంగు వస్తుందండి, అండ్ మెగ్నీషియం దానిపైన ఎరుపు గోధుమ రంగు రావడం జరుగుతుంది. సో ఆల్ త్రీ ఆర్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఎవర్ ఆర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ అబ్టైన్డ్ బై ఎలక్ట్రాలిసిస్? ఈ కింద వాటిలో ఏ లోహాలు అనేవి విద్యుత్ విశ్లేషణ ద్వారా లభించడం జరుగుతుంది? సో విద్యుత్ విశ్లేషణ ద్వారా మనకు లభించేటటువంటి సోడియం క్లోరైడ్ అట్లా, అండ్ మెగ్నీషియం, అల్యూమినియం, ఈ మూడు కూడా మనకైతే లభిస్తాయి. సో ఈ మూడు ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇవన్నీ కూడా డైరెక్ట్, ఎందుకంటే అవి క్లోరైడ్ల ద్వారా మనకు డేటా వస్తుంది. ఇప్పుడు సోడియం తీసుకుంటే సోడియం క్లోరైడ్ వస్తుంది, మెగ్నీషియం తీసుకుంటే మెగ్నీషియం క్లోరైడ్ వస్తుంది, అల్యూమినియం తీసుకుంటే అల్యూమినియం క్లోరైడ్ లాగా మనకు వస్తుంది. కాబట్టి అక్కడ ఎలక్ట్రోలైట్ అంటే ఏం లేదు, ఎలక్ట్రాలిసిస్ పద్ధతి ద్వారా మనకు డేటా అనేది తీసుకోవచ్చు. సో ఆన్సర్ ఏంటి? దట్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఈస్ లెస్ రియాక్టివ్ దెన్ ఏఎల్? సో దిగువ పేర్కొన్న లోహాలలో ఏది ఏఎల్ కంటే అంటే అల్యూమినియం కంటే తక్కువ చర్యాశీలంగా ఉంటుంది? అల్యూమినియం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దీనికంటే తక్కువ చర్యాశీలం కలిగింది అంటే మూడు ఆప్షన్లు దీనికంటే పైన ఉన్నాయి కదా. సో పొటాషియము, సోడియం, కాల్షియం, మెగ్నీషియం. సో సోడియము, మెగ్నీషియము, కాల్షియం ఈ మూడు కూడా పైకి ఉంటాయి, ఒక జింక్ ఒకటి తక్కువ ఉంటుంది. ఇట్లా ఇట్లా లాజిక్ పెట్టుకోవాలి. ఏం లేదు, మనకు ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు తీసుకోవాలి. ఫస్ట్ దాంట్లో ఉంటుంది సోడియం, తర్వాత సెకండ్ దాంట్లో మెగ్నీషియం ఉంటుంది, థర్డ్ దాంట్లో ఒక అల్యూమినియం ఒకటే ఉంటుంది. అంటే ఫస్ట్ రెండు గ్రూపులు తీసుకుంటే అయిపోయి. ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. జింక్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఇన్ ద లీస్ట్ రియాక్టివ్ యాజ్ పర్ ద రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్? ఈ కింది యొక్క లోహాల యొక్క చర్యాశీలత శ్రేణి ప్రకారంగా దిగువ పేర్కొన్న లోహాల్లో అతి తక్కువగా మనకి యొక్క చర్యాశీలంగా ఉండేది ఇది. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాం, అన్నిటికంటే తక్కువ అంటే మన పాయింట్ ఆఫ్ లో ప్లాటినం, దానికంటే పైన గోల్డ్, దానిపైన సిల్వర్, దానిపైన కాపర్ అనుకున్నాం. అవి ఏ లేవు. సో హైడ్రోజన్ వరకు డేటా లేదు. ఓకే, టీవీ లెడ్, ఇగో ఈ లెడ్ ఉంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ ఏబుల్ టు లిబరేట్ హైడ్రోజన్ గ్యాస్ ఫ్రమ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్? సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుంచి హైడ్రోజన్ వాయువుని కింది వాటిలో ఏ లోహం అనేది విడుదల చేస్తుంది? సో ఇక్కడ హెచ్సిఎల్ నుంచి హైడ్రోజన్ వాయువుని బయటికి తీయాలి అంటే, ఓకేనా, హెచ్సిఎల్ నుంచి డేటాను బయటికి తీయాలంటే మనకు దానికంటే రియాక్షన్ ఎక్కువగా ఉండేది మనకు కావాలి. కాబట్టి అక్కడ మనకు పీబీ అనేది ఉంటుంది. సో పీబీ డేటాని కన్నా తీసుకుని మనకు హైడ్రోజన్ బయటకు వస్తుంది. అప్పుడు ఏమైంది? పీబీసీఎల్2 అవుతుంది, హైడ్రోజన్ బయటకు వస్తుంది. సో ఆన్సర్ డి ఇస్ అవర్ ఆన్సర్. డ్యూరింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ NaOH by chlor-alkali process, which of the following ion migrate towards the cathode? సో క్లోరాల్కలి ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నా మళ్ళా కూడా వస్తూనే ఉంది, మన ఎంబడి పట్టదు ఇది. క్లోరాల్కలి అనేది NaOH తయారీ సమయంలో దిగువ పేర్కొన్నటువంటి ఏ అయాన్ అనేది క్యాథోడ్ వైపు వలస వెళ్తుంది? చెప్పండి ఏంటిది? క్యాథోడ్ వైపు అంటే Na+, యానోడ్ అంటే OH. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్? ఈ కింద వాటిలో స్థానభ్రంశ చర్యలు ఏది సాధ్యం కాదు? ఓకే, స్థానభ్రంశ చర్యల్లో ఏది పాసిబిలిటీ కాదు? సో పీబీసీఎల్2 ప్లస్ యూ. సో పీబీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
Cl2. Cu ఇక్కడ ఉంది కాబట్టి దీనికంటే పైకి ఉంది కాబట్టి ఇది ఓకే. అండ్ నెక్స్ట్ Fe ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ CuCl2 CuSO4 ఇక్కడ ఉంది కాబట్టి దీని నుంచి దీనికి SO4 వెళ్తుంది, ఇది ఓకే. అండ్ నెక్స్ట్ Zn ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ Cu ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇది కూడా ఓకే. అండ్ నెక్స్ట్ CuPb. సో Cu ఇక్కడ ఉంది కానీ Pb ఇక్కడ ఉంది, పైనుంచి కిందికి రాదు కదా, కింది నుంచి పైకి వెళ్ళాలి చేంజ్ అనేది. సో ఇది కాదు. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. వీటన్నింటి కూడా PB Fe Zn అనేది Cuకి పైకి ఉన్నాయి, కానీ ఈ యొక్క PB అనేది మనకి ఇక్కడ ఈ యొక్క డేటా తీసుకుంటే Cu కంటే కూడా PB అనేది పైకి ఉంది కాబట్టి సో ఇక్కడ నుంచి కిందికి రాదు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ ఈస్ కరెక్ట్ ఫర్ రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్? లోహాల చర్యశీలకు సంబంధించి కింది వాటిలో ఏది సరైంది? ఓకే, అల్యూమినియం కంటే కాపర్ తక్కువ, కాపర్ కంటే Hg తక్కువ, Hg కంటే Ca తక్కువనా? కాదు. అల్యూమినియం కంటే కూడా Ca ఎక్కువ, అల్యూమినియం కంటే కూడా Ca ఎక్కువ, ఇది కాదు. ఇక్కడ చూడండి, అల్యూమినియం కంటే Ca ఎక్కువ. సో Cu కంటే అల్యూమినియం ఎక్కువ అండ్ కాపర్ కంటే Hg తక్కువ. ఓకే, సో ఇది పాసిబిలిటీ అవుతుంది కాబట్టి ఆన్సర్. ఇది కూడా చూద్దాం. అల్యూమినియం కంటే కాపర్, కాపర్ కంటే Ca ఇంకా తక్కువ. Ca కాల్షియం ఇక్కడ ఉంది, అల్యూమినియం ఇక్కడ ఉంది, దీనికంటే ఇది ఎక్కువ కదా కాబట్టి ఇది కాదు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ? ఈ కింది ప్రకటనలో ఏది నిజం కాదు? పొటాషియం చర్యాశీలత శ్రేణిలో అతి తక్కువ చర్యాశీలంగా ఉంటది. ఓకే, పొటాషియం అంటే ఏంటిదండి? ఇక్కడ మొత్తం అన్నిటికంటే తక్కువ ఉంటుందా? కాదు, కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్. అయిపోయింది. ఏది నిజం కాదంటే ఇదే నిజం కాదు. అతి ఎక్కువ చర్యాశీలంగా ఉంటుంది పొటాషియం అనేది, కానీ ఇక్కడ అతి తక్కువ అన్నట్టు. మిగిలిన చూద్దాం. రియాక్టివిటీ సిరీస్ అనేది రియాక్టివిటీల యొక్క తగ్గుతున్న క్రమంలో అమర్చబడినటువంటి లోహాల జాబితా. ఎస్. సో దీంట్లో పైనుంచి కింది తగ్గుతూ ఉంటుంది. చర్యాశీలత శ్రేణి మధ్యలో ఉండేటటువంటి లోహాలు మధ్యస్థంగా చర్యాశీలంగా ఉంటాయి. ఎస్, మధ్యలో ఉండే మధ్యస్థంగానే ఉంటాయి కదా. చర్యాశీలత శ్రేణిలో అధికంగా ఉన్నటువంటి లోహాలను వాటి సమ్మేళనం నుంచి విద్యుత్ విశ్లేషణ తగ్గింపు నుంచి పొందవచ్చు. ఎస్, ఇది కరెక్టే. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ ద గివెన్ రియాక్షన్ ఐరన్ హ్యాస్ డిస్ప్లేస్డ్. ఇవ్వబడినటువంటి చర్యలో ఇనుము స్థానభ్రంశమే ఏమవుతుంది? Cuనా SO2నా మనకి ఓటునా ఎస్నా ఏది క్రియేట్ చేస్తుంది చెప్పండి? ఏం క్రియేట్ అయింది కదా, అవుట్పుట్ ఏమొచ్చింది? ఓలో చెప్పాలండి, ఫాస్ట్గా చెప్పాలి. ఏమొచ్చింది? కాపర్ ఒకటే కదా. Fe అనేది CuSO4తో చర్య జరిపి SO4ని తీసుకెళ్లిపోయింది కాబట్టి కాపర్ అనేది బయటకు వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ ఎవరు ఆన్సర్. ఇనుము లోహం మరియు కాపర్ సల్ఫేట్ ద్రావణం మధ్య స్థానభ్రంశ చర్యలో డాష్. ఇనుప లోహము మరియు కాపర్ సల్ఫేట్ మధ్య కనుక స్థానభ్రంశం జరిగితే అప్పుడు ఏమవుతుందండి? కాపర్ సల్ఫేట్ నుంచి కాపర్ అనేది ఫెర్రస్కి వెళ్ళిపోతుంది, కాపర్ బయటకు వస్తుంది కాబట్టి ఇనుము అనేది రాగి సల్ఫేట్ ద్రావణం నుంచి రాగిని స్థానభ్రంశం చెందిస్తుంది, ఎందుకంటే రాగి కంటే ఎక్కువ చర్యాశీలంగా ఇనుము ఉంటది కాబట్టి. ఎస్, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. మీలాంటి అనవసరం మనం డిస్కస్ చేసుకొని కూడా. ఐనిక సమ్మేళనాల్లో విద్యుత్ వాహకత్వం గురించి కింది వాటిలో ఏది సరైంది? ఓకే, ఐనిక సమ్మేళనాలు మర్చిపోయారా? ఐనిక్ బాండ్స్, అయాన్స్ మాత్రమే ఎక్స్చేంజ్ అవుతాయి మేజర్గా. ఓకే, సో అవి లోహాల దాంట్లో కూడా జరుగుతుంటది కదా. సో ఈ యొక్క ఐనిక సమ్మేళనాలు అనేవి కరిగినటువంటి స్థితిలో విద్యుత్ ప్రసరిస్తాయి, ఎందుకంటే NaCl అనేది దీనికి బెస్ట్ ఉదాహరణ. కానీ ఘన స్థితిలో కాదు. NaCl అంటే ఏంటిది? సోడియం లవణం, అంటే ఉప్పు. ఉప్పు నీళ్ళలో కరిగితే విద్యుత్తును ప్రసరింపజేస్తుంది, కానీ అదే పొడి ఉప్పు పైన మనం కనుక వైర్న అంటిస్తే విద్యుత్ ప్రవరణ జరుగుతుందా? జరగదు కదా. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లీస్ట్ రియాక్టివ్ మెటల్ ఇన్ ద రియాక్టివిటీ సిరీస్? ఈ కింద వాటిలో అతి తక్కువ చర్యాశీలం కలిగింది ఏంటి? సో ప్లాటినం లేదు, దానిపైన ఆరం. గోల్డ్ ఉంది, ఇగో ఇక్కడ ఉంది. దానిపైన వెండి, దానిపైన రాగి, అంటే ఈ రెండింటి మధ్యలో Hg ఉంటుంది. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. చూస్తున్నారు కదా, ఈ ఒక్క చిన్న లైన్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని మనకి ఎంత పర్ఫెక్ట్ గా గుర్తుంటే అంత ఎక్కువ ఆన్సర్స్ అయితే మనం ఎగ్జాక్ట్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఆర్ evolved at the anode and the cathode respectively during electrolytic decomposition of aqueous sodium chloride? జల సోడియం క్లోరైడ్ యొక్క విద్యుత్ విశ్లేషణ విచ్ఛిన్నం సమయంలో వరుసగా యానోడ్ మరియు క్యాథోడ్ వద్ద ఈ కింది వాయువుల్లో ఏది విడుదలవుతాయి? సో జల సోడియం క్లోరైడ్ అంటే NaCl తోటి కనుక మనం జల విశ్లేషణ చేయించినట్లయితే, అంటే వాటర్లో కనుక మనం తీసుకున్నట్లయితే మనకేమవుతుంది? H2+Cl2 రావడం జరుగుతుంది, ఎందుకంటే సోడియం క్లోరైడ్ కాబట్టి. ఏమొస్తుందండి? అవుట్కమ్ ఏమొస్తుంది? HCl వస్తుంది, కానీ ఎక్కడ యానోడ్ దగ్గర Cl2 వస్తుంది, క్యాథోడ్ దగ్గర H2 వస్తుంది, ఎందుకంటే ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. కాన్సెప్ట్ కనుక మీకు బాగా గుర్తున్నట్లయితే ఆప్షన్స్ చదువుకుంటూ, అంటే మన యొక్క మైండ్ రీడింగ్తో, ఐ కాంటాక్ట్ తోటి కరెక్ట్ ఆన్సర్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు.
మిగిలిన ఆప్షన్స్ అన్ని కూడా చదవాల్సిన అవసరం లేకుండా. ఓకేనా, మీరు ఆల్రెడీ ఇది 10వ క్లాస్ మీకు కెమిస్ట్రీ సంబంధించి. సో ఈ పాటి పర్ఫెక్ట్ అయి ఉంటారని నేను ఇంకా మిగిలిన ఆప్షన్స్ అయి చెప్పకుండా మెయిన్ పాయింట్స్ చెప్తున్నా. ఓకే, ఇన్ ద గివెన్ రియాక్షన్ విచ్ ఎలిమెంట్ యాక్ట్స్ యాజ్ ఆనయాన్, ఈ కింది వాటిలో ఏ మూలకం అనేది ఆనయాన్ గా పనిచేస్తుంది. ఓకే, ఆనయాన్ క్యాటయాన్లు ఉంటాయి కదా. సో ఆనయాన్ కనుక తీసుకుంటే ఇక్కడ Cl2 అనేది ఇక్కడ జంప్ అయిపోయింది, పీబీకి దగ్గరికి జంప్ అయిపోయింది, యానయాన్ గా పాటిస్తుంది. యానయాన్ Cl2 ఇక జంప్ అయింది, అయాన్లు ఎక్స్చేంజ్ కదా. సో వాట్ ఇస్ అండ్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. యానయాన్ క్యాటయాన్లు ఉంటాయండి, అవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ లెస్ రియాక్టివ్ దెన్ సిల్వర్. సిల్వర్ అంటే యాడ్ ఉంది, ఈడ ఉంది. సిల్వర్ కింద ఏముంది, బంగారం, తర్వాత ఇంకేమున్నాయి, ప్లాటినం ఉన్నాయి. బంగారం ప్లాటినం చూసుకోవాలి. సో ఇక్కడ బంగారం ఒకటే ఉంది కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. బంగారాన్ని ఏయు అంటారండి. ఏయు అంటే ఆరం. ఆరంని మనం ఫస్ట్ 2 లెటర్స్ తీసుకుంటే ఏయు, ఏజీ, అండ్ అదే కాపర్ని పియు, అట్లా మనం తీసుకుంటాం. నేమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, టెక్నికల్ నేమ్స్. ఫెర్రస్, యాక్చువల్గా ఇనుమును మనం ఫెర్రస్ అని అంటాం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ హ్యాస్ లెస్ రియాక్టివిటీ. సేమ్ క్వశ్చన్ కాకపోతే ఆప్షన్స్ మార్చేసింది. ఓకే, సో ఇక్కడ ఇంత ముందేమో కోడ్ లాంగ్వేజ్ ఇచ్చింది కదా, టెక్నికల్ టర్మ్స్ లా కాకుండా, అంటే వాటి యొక్క సింబల్స్ జెడ్ అండ్ సి అన్నట్లు. ఇక్కడ ఏం చేసిండు, ఏ తక్కువ చర్యాశీలత కలిగి ఉంటుంది. సిల్వర్, మెర్క్యూరీ, సోడియము, గోల్డ్. ఏంటిదండి తక్కువ ఉండేది గోల్డ్, కాబట్టి ఆర్నమెంట్స్ లో కానీ అండ్ అదేవిధంగా భూమిలో కానీ మన సహజంగా లభిస్తూ ఉంటుంది, ఎటువంటి చర్య జరగకుండా ఉంటుంది కాబట్టి. ఓకే, ఆప్షన్ ఏంటిదండి, ఆప్షన్ డి దవరా. ద డివైస్ విచ్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ నోన్ యాజ్. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చినటువంటి పరికరాన్ని ఏమంటారు, బ్యాటరీ అంటారు. కానీ బ్యాటరీ అని ఇవ్వకుండా మనోడు ఏం చేసిండు, వోల్టాయిక్ సెల్ అని ఇచ్చిండు. ఫోటో వోల్టాయిక్ సెల్స్ అని, లేకపోతే మామూలు యొక్క వోల్టాయిక్ సెల్స్ అని, ఘటం అని అంటారండి తెలుగులో. సో క్యాథోడ్ యానోడ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు కాపరు జింక్ రెండింటిని కనుక ఈ యొక్క లిక్విడ్ లో ప్లే చేస్తే ఇక్కడ మనకు KCl అనేటటువంటి ఒక బ్రిడ్జ్, పొటాషియం క్లోరైడ్ యొక్క సాల్ట్ బ్రిడ్జ్ కనుక ఏర్పాటు చేస్తే దీని నుంచి విద్యుత్ ప్రసరణ ఇట్లా జరుగుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోయి ఇక్కడ వోల్టమీటర్ లో మనకు ఆ యొక్క రీడింగ్ చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు సర్క్యూట్ అనేది ఫామ్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది వస్తేనే మనకు పెద్ద పెద్ద బ్యాటరీల గురించి, తర్వాత ఈ యొక్క ఎలక్ట్రిసిటీ జనరేషన్ వాటి గురించి ఐడియా వస్తుంది. సో ఆన్సర్ ఏంటి, దాని ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఫోటో వోల్టాయిక్ సెల్స్ లేదా బ్యాటరీ. విచ్ గ్యాస్ ఈస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రెయిన్ దట్ బర్న్స్ ఏ పాప్ సౌండ్. సో పాప్ ధ్వనితో పండేటటువంటి ఉప్పు నీటి విద్యుత్ విశ్లేషణ సమయంలో ఏ వాయువు ఉత్పత్తి అవుతుంది. దీన్ని నేను ఎక్స్పెరిమెంట్ చేసిన, అండ్ అదేవిధంగా ఇది చాలా చాలా ఈజీ కూడా, మీరు కూడా మీ ఇంట్లో చేయొచ్చు. ఏం లేదు, ఒక చిన్న బీకర్ తీసుకోండి. బీకర్ తీసుకొని, బీకర్ అంటే ఏంటి, ఒక చిన్న స్టీల్ గిన్నె కానీ ఇంకేదైనా తీసుకోండి, సింపుల్గా అయిపోద్ది. దాంట్లో వాటర్ తీసుకోండి. ఓకేనా, కొంత లెవెల్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఓకే, వాటర్ తీసుకున్నారా, దాంట్లో కొంత ఉప్పు వేయండి. ఓకేనా, దాంట్లో కొంత ఉప్పు వేయండి. వీలుంటే ఈ యొక్క బాటిల్కి ఏదైనా బాటిల్ తీసుకుంటే ఇంకా బెటర్. ఓకేనా, దాంట్లో ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి 2 ఇనుప పుల్లలు లేదంటే స్టీల్ కానీ అట్లాంటివి ఏమన్నా విద్యుత్ ప్రసరణ అయ్యేటటువంటి 2 మెటల్ రాడ్స్ దీనిలో ఇన్సర్ట్ చేసేసి దీనికి బ్యాటరీ నుంచి సప్లై ఇవ్వండి. ఓకేనా, దీనికి సప్లై ఇవ్వండి. సప్లై ఇచ్చిన తర్వాత దీనికి కావాలంటే ఒక చిన్న స్విచ్ పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు మనకు. ఇప్పుడు దీంట్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఈ యొక్క ఏరియా మొత్తం కూడా ఏమైపోద్ది, ఎలక్ట్రిసిటీ సప్లై అయిపోయిన తర్వాత అక్కడ మొత్తం కూడా యానోడ్స్ క్యాథోడ్స్ ద్వారా మనకు హైడ్రోజన్ ఆక్సిజన్ సపరేట్ అయిపోతుంది. బయటికి గ్యాస్ అనేది వస్తుంది. బయటికి గ్యాస్ అనేది వచ్చినప్పుడు ఇక్కడ మనం ఒక చిన్న అగ్గిపుల్లని తీసుకోవాలి, దాన్ని మండిస్తూ ఉండాలి. మండిస్తుంటే ఇట్లా వస్తుంది. ఈ వాయువు దీని తగలగానే టాప్ అనేటటువంటి సప్పుడు వస్తుంది. పాప్కార్న్ బేల్తుంది. పాప్కార్న్ ఉంటుంది కదా, అది ఎట్లయితే సౌండ్ వస్తుంది సేమ్ అదే విధంగా రావడం జరుగుతుంది. సో ఇదే ప్రాసెస్ ప్రకారంగా మనకు ఎలక్ట్రాలిసిస్ అనేటటువంటి ప్రక్రియను ఉపయోగించి ఈ యొక్క హైడ్రోజన్ గ్యాస్ని ఉత్పత్తి చేస్తారు. ఆ యొక్క హైడ్రోజన్ గ్యాస్ని మనం ఇప్పుడు హైడ్రోజన్ వెహికల్స్లో ఉపయోగిస్తున్నారు. ఓకే, ఇంధనంగా. కానీ హైలీ ఫ్లేమబుల్ కాబట్టి చాలా చాలా రిస్క్ అన్నమాట. సో ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అరేంజ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ. ఈ కింది లోహాలను చర్యాశీలత యొక్క సరైన క్రమంలో అమర్చండి. సో ఫస్ట్ కే అల్యూమినియం ఉందా, ఎస్ ఇగో అల్యూమినియం ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ ఫెర్రస్, ఏయు, అండ్ నెక్స్ట్ పిబి కథం. సో కేఏఎల్, తర్వాత ఎపి రావాలి, తర్వాత పిబి, తర్వాత ఏయు. ఇదే ఆన్సర్. ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. Which of the following products is formed by the electrolyte decomposition of brine?
ఉప్పు నీటి యొక్క విద్యుత్ విశ్లేషణ వియోగ చర్య ద్వారా ఈ కింది ఉత్పత్తుల్లో ఏది ఉత్పత్తి అవుతుంది, ఏది ఏర్పడుతుంది? ఉప్పు నీటి యొక్క విద్యుత్ విశ్లేషణ ద్వారా మనకి యొక్క డేటా కన్నా తీసుకుంటే ఏం ఉత్పత్తి అవుతుందండి? సోడియం. చెప్పండి. సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. దానికి సంబంధించినటువంటి కెమికల్ రియాక్షన్ 2NaCl plus 2H2 that implies 2NaOH plus Cl2 plus H2. ఫ్లోర్ ఆల్కలీ డేటా ప్రకారం మనకి ఇది రావడం జరుగుతుంది. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈస్ మోర్ రియాక్టివ్ దాన్ కాపర్? ఈ కింద వాటిలో రాయి కంటే ఎక్కువ చర్యాశీలంగా ఉండేటటువంటి మూలకం ఏంటిది? కాపర్ యాడ్ ఉందనుకో, ఈడ ఉంది అంటే మిగిలిన 3 కూడా దీనికంటే కిందికి ఉండాలి. సో బంగారము, ప్లాటినము, వెండి తీసేస్తే మిగిలింది ఇది ఒకటే. ఇంతే చిన్న లాజిక్. ఈఏ ఎక్కువ అడుగుతూ ఉంటాడు, మనమేమో చాలా కష్టపడి ఏదేదో చదువుతూ ఉంటాం. ఇట్లాంటివి అడుగుతుంటాడు, ఈజీగా టేబుల్ గుర్తుపెట్టుకుంటే కథం, ఒక మార్క్ వచ్చేసినట్టు. సో ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ద ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ ఎలక్ట్రిసిటీ టు డీకంపోజ్ వాటర్ ఇంటూ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ ఇస్ కాల్డ్. నీటిని ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ వాయువుగా వియోగం చేయడానికి విద్యుత్తును ఉపయోగించినటువంటి ప్రక్రియను ఏమంటారు? హైడ్రోజన్ గా ఆక్సిజన్ గా మనకి ఇక్కడ సపరేషన్ చేస్తున్నట H2 అండ్ O2 గా. ఓకే, H2 అండ్ O2 గా మనం ఆ యొక్క గ్యాస్ ని విడుదల చేస్తున్నాము. ఓకే, సో ఇక గ్యాస్ విడుదల చేయడానికి మనం అక్కడ ఏ ప్రక్రియను చేస్తామండి? ఎలక్ట్రాలసిస్ చేయడం జరుగుతుంది. ఏంటి? వాటర్కి ఎలక్ట్రిసిటీ సప్లై చేసి దాన్ని ఎలక్ట్రాలసిస్ అని అంటారు. ఓకేనా? వాటర్కి ఎలక్ట్రిసిటీ సప్లై చేసి దాని ఏమంటారు? ఎలక్ట్రాలసిస్ అనడం జరుగుతుంది. సో ఇక్కడతోటి మనకి ఒక చాప్టర్ అయితే ఫినిష్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. ఒక చిన్న చాప్టర్, కాకపోతే ఈ చాప్టర్ మటుకే మనం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే మీకు పర్ఫెక్షన్ వస్తుందని ఈ ఒక చాప్టర్ మటుకే డేటాని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియో నుంచి మనం లోహాలు అనేటటువంటి టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ దాంతోపాటు మీకు ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటి మెటీరియల్స్ అన్నిటి కూడా గ్యాదర్ చేసుకోండి. మీ యొక్క రైల్వే టార్గెట్ ఏదైతే ఉందో ఆ యొక్క టార్గెట్ రీచ్ అవ్వడానికి మీకు ఇదంతా కూడా చాలా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ఇండియన్ హిస్టరీ సంబంధించినటువంటి RRB 2025 బేస్ పైన అడిగినటువంటి క్వశ్చన్ సంబంధించినటువంటి డేటా, ఇండియన్ పాలిటీ, మిస్లేనియస్ సెక్షన్, సైన్స్ న్యూమరికల్స్ అండ్ అదేవిధంగా గ్రూప్ డి ఆర్థమెటిక్ తో పాటు మరి ఇంకెన్నో మెటీరియల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. 90+ మెటీరియల్స్ మీ యొక్క ప్రిపరేషన్ ని బూస్టప్ చేయడానికి, పర్ఫెక్షన్ తీసుకురావడానికి ఎదురు చూస్తున్నాయి. వాటన్నిటి కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు సివిల్ టెస్ట్ సిరీస్ ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదు వాళ్ళందరూ కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్ లో జాయిన్ అయిపోయి మీకు కావాల్సినటువంటి డేటాను గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ మనకు నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.